హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 5. న్యూవే స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకు అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని అర్షడ్ వర్గాలలో మూడవదైన లోభం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. లోభం ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో అది తీరకపోతే క్రోధం వస్తుంది, అది తీరితే లోభంగా మారుతుంది. ఎలాగంటే ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడైనా 10 లక్షలు సంపాదించాలి అనుకుని ప్రయత్నిస్తాడు. అది పొందకపోతే క్రోధంతో రుసరుసలాడుతూ ఉంటాడు. అదే సంపాదించగలిగితే ఆ 10 లక్షలు జాగ్రత్తగా దాచేస్తాడు. ఎవ్వరికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడు, లోభి అయిపోతాడు. చాలామంది మానవులు ఎంత దౌర్భాగ్యం అనుభవిస్తున్నారంటే ఎంతో ఆస్తి ఉంటుంది, దానిని అనుభవించే ధైర్యం ఉండదు. ఆస్తి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను ఒకసారి విశాఖలో ఉన్న ముత్యాలమ్మ పాలెం బీచ్కు పౌర్ణమి ధ్యానానికి వెళ్ళాను. చక్కగా రాత్రంతా పున్నమి వెన్నెలలో ధ్యానం చేసుకున్నాం, చలిమంట వేసుకున్నాం. ఎంతో అద్భుతంగా జరిగింది ఆ పౌర్ణమి ధ్యానం. తర్వాత రోజు పొద్దునే సముద్ర స్నానం చేసి అందరూ కూర్చొని టిఫిన్ తింటున్నాం. ఇంతలో ఓ గోచి పెట్టుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అయ్యా, ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఇవ్వండి అన్నాడు. నా చేతిలో బ్రెడ్ ఉంది, దానిని సగం అతనికి ఇచ్చాను. అతను తింటూ వెళ్ళిపోయాడు. తరువాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇతనికి గోచీతో పాటు చొక్కా కూడా ఉంది. అయ్యా, నాకు ఏమైనా ఇవ్వండి అయ్యా అన్నాడు. నా చేతిలో మిగిలి ఉన్న బ్రెడ్ అతనికి ఇచ్చాను. అతను అది తింటూ, అయ్యా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్నాడు. సరే అడుగు అన్నాను. అయ్యా, మీకు ఆస్తి ఎంత ఉంది అన్నాడు. నా ఆస్తి వివరాలు నీకెందుకు అన్నాను ఆశ్చర్యంతో. కాదయ్యా, చెప్పండి అన్నాడు. నాకు ఒక సొంత ఇల్లు, సొంత కారు ఉంది అన్నాను. మీరు ఇంతకు ముందు మీ దగ్గర అడుక్కున్నాడే, అతని ఆస్తి ఎంతో తెలుసా అండి? 2 కోట్లు అన్నాడు. నా గుండె గుబేల్మంది. అవునండి, అదిగో దూరంగా కనిపిస్తున్న ఆ 4 ఎకరాల పొలం, ఆ ఇల్లు అతనిదేనండి. కానీ అతను ఇలా అడుక్కొని బతుకుతాడండి అన్నాడు. అలా అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనికి ధనయోగం ఉంది కానీ ధనభోగం లేదు. కానీ దానికి కారణం అతనిలో లోభత్వమే. అంటే అతను సంపాదించింది తరిగిపోతుంది అని తినకుండా కడుపు కట్టుకొని కూడబెట్టాడు. అలా దాచి ఏదో ఒకరోజు చనిపోతాడు. తరువాత ఆత్మగా మారి తన సంపదల చుట్టూ తిరుగుతూ తరువాతి తరం వాళ్ళు తన సంపద అనుభవించడం చూసి ఏమీ చెయ్యలేక విలువలలాడతాడు. ఈ లోభత్వం మనిషిని ఎంతో హింసించడమే కాక మనస్సుని కూడా ఎంతో నీచ స్థితికి దిగజారుస్తుంది. అంతేకాకుండా లోభత్వం వలన వచ్చే మరో పెద్ద ప్రమాదం ఏమిటంటే మరణం తర్వాత మనిషి ఎర్త్ బౌండెడ్ సోల్గా ఉండిపోతాడు. అందుకే ఈ లోభత్వం మనలో ససేమిరా ఉండకూడదు. మరి ధనం విషయంలో ఎలా ఉండాలంటే, 1 రూపాయి సంపాదించుకుంటే అందులో అర్ధ భాగాన్ని ఖర్చు పెట్టుకోవాలి. సంతోషంగా ప్రశాంతంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. మిగిలిన సగభాగంలో పావు భాగం ధర్మ కార్యాల కోసం వినియోగించాలి. మిగిలిన పావును భవిష్యత్ అవసరాల కొరకు దాచుకోవాలి. అంతేకాని సంపాదించిన ప్రతి రూపాయి దాచేయకూడదు, అలాగే ప్రతి రూపాయిని ఖర్చు పెట్టకూడదు. రూపాయి దాచేస్తే లోభత్వం అవుతుంది, రూపాయి ఖర్చు పెడితే దుబారా అవుతుంది. కనుక ధనాన్ని ఖర్చు పెట్టడంలోనూ పొదుపు చేయడంలోనూ మధ్యస్థంగా ఉండాలి. కాబట్టి మన లోభత్వము మధ్యస్థంగా ఉండాలి. బుద్ధ భగవానుడు చెప్పిన మధ్య మార్గం మనకు ఎంతో గొప్ప మార్గం. మన చుట్టూ ఉన్న ప్రజలను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ లోభాన్ని మన లోపలి నుండి తరిమేద్దాం. చాలామందికి కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ సరైన బట్టలు వేసుకోరు, సరైన చెప్పులు వేసుకోరు, ఇరుకు ఇళ్లలో కాలం వెలుబుచ్చుతారు. ఎందుకురా భగవంతుడా ఈ జీవితం అన్నట్లు ఉంటారు. మన జీవితం ధన సంపాదనకే సంపాదించి తరతరాలకు సరిపడా కూడపెట్టాలి అన్న అజ్ఞానం ఎప్పటి నుంచో మనలో జీర్ణించుకుపోయింది.
ఈ క్రమంలో ప్రతి తరంలోని వాళ్ళు తాము తినకుండా లోభిగా మారి తరువాతి తరం కోసం కూడబెట్టడం, 7 తరాలు తిన్నా తరగకుండా ఉండేలా సంపాదించమని, ధనమే జగత్తును నడిపిస్తుందని, పైసాలోనే పరమాత్ముడు ఉన్నాడని మొదలగు అజ్ఞానపు బోధనలు చేయడంలోనూ, ఖర్చు పెట్టుకుంటే ఎక్కడ సంపదలు తరిగిపోతాయోనన్న భయంతో లోభిగా మారడం జరుగుతున్నది. ఈ చక్రంలో ప్రతి ఒక్క తరం పడి తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే సంపదలతో పాటు లోభత్వం కూడా వారసత్వంగా మనకి సంక్రమిస్తుంది. దానివలన మనం తరువాతి తరాలు లోభత్వంలో ఇరుక్కొని ఉన్నాం. ఈ లోభత్వం వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం, ధాతృత్వం అలవాటు చేసుకోవాలి. రేపటి భాగంలో మోహం అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.